హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. సో నేనైతే మక్కాకి వెళ్ళింది మీకు తెలిసిందే. సో మక్కా నుంచి మళ్ళీ మదీనాకి వెళ్ళాను. సో టోటల్ వ్లాగ్ అయితే నేను ఈరోజు అప్లోడ్ చేస్తున్నా. సో స్టార్టింగ్లోనే చెప్పేస్తున్నా, కొద్దిగా నాయిజీగా ఉంటుంది. సో జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను అక్కడ ఏం మాట్లాడలేకపోయినా, అండ్ క్లారిటీ కూడా ఉండదు సౌండ్. సో ఏదో మాట్లాడాను, అండ్ అది కాకుండా అక్కడక్కడ మాట్లాడాను. సో వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. సో ఇంకా ఉమ్రా ఎలా పర్ఫామ్ చేయాలి, సో దాని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను దాని గురించి కూడా ఒక ఫుల్ వీడియో తీస్తాను. సో బై బాయ్, కంటిన్యూ ద వీడియో. అస్సలం అయికం వరహమతుల్లాహి వబర్కాతు. వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో ఫస్ట్ వ్లాగ్ అయితే 15 మినిట్స్ అయితే వచ్చింది. సో అందుకే నేనైతే ఇప్పుడు మళ్ళా సెకండ్ పార్ట్ అయితే తీస్తున్నా. మేమైతే మక్కాకి ఇంకా యువతలే 100 కిలోమీటర్స్ బిఫోరే ఆపేసాము. ఎందుకు అంటే ఇక్కడైతే మసీద్ ఉంది. సో ఆ మసీద్ అంతా చూడండి, మసీద్ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే బాత్రూమ్స్ అన్నీ ఉంటాయి. మనం అంతా స్నానం అయితే చేసుకొని అంతా వెయిటింగ్లో ఉన్నారు. సో అందరూ ప్రతి ఒక్కరు పైన స్నానం చేసుకొని నీట్గా అదంతా వేసుకొని వచ్చేదానికి. దీన్ని వచ్చేసి ఎహరామ్ అంటారు. ఇది ఖచ్చితంగా వేసుకొని పోవాలా. అక్కడ మామూలు డ్రెస్సులు గిస్సులు అంతా వేసుకొని పోకూడదు లోపలికి. సో ఇదైతే ఎహరాము. సో కింద అయితే నేను పాకెట్ అయితే పెట్టుకున్నా. దీంట్లో పర్సు, డబ్బులు ఏమైనా ఇంకా ఏమైనా పెట్టుకోవచ్చు, మొబైల్ అంతా పెట్టుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్కరూ ఇక్కడ ఆగే వస్తారు, ఇక్కడ ఆగే వెళ్తారు అందరూ. సో చూడండి, బస్సులు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. సో చాలా వరకు చాలామంది బయలుదేరిపోయినారు. వాళ్ళ టైమింగ్స్ వేరు, మన టైమింగ్ వచ్చేసి ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతా ఉంది. సో ఇంకా అందరూ వచ్చేస్తే ఇక్కడి నుంచి మేము కూడా బయలుదేరిపోతాము. సో చూద్దాం అక్కడికి వెళ్ళినాక ఎలా ఉంటుందో పరిస్థితి. నేను అంతా కంప్లీట్ చేసినాక మీకు అంతా క్లియర్గా క్లారిటీగా చూపిస్తాను. ఓకేనా? సో ఇప్పటివరకు వెయిట్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, మొత్తం వచ్చేసి కొండ పర్వతం అన్నమాట. చుట్టూరు కొండలే ఉన్నాయి. మనం ఎంత దూరం పోతామో అంత దూరం వరకు కొండలే ఉన్నాయి. ఎలా ఉన్నాయో చూడండి. మన కిందంతా వచ్చేసి మట్టి, దాని తర్వాత కొండలు. పోతా ఉంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది, అందరూ పోతున్నాయి బస్సులు. వ్యూ చూడండి ఎలా ఉందో, కొండల వ్యూ. బస్సులో కూడా చూడండి అందరూ కూర్చొని ఉన్నారు. ఫస్ట్ టైం వెళ్తున్నా, ఎలా ఉండిపోతుందో ఎక్స్పీరియన్స్ తెలియదు, కానీ ఎక్సైట్మెంట్గా ఉంది. వెళ్ళి చూద్దాం. అండ్ హెయిర్స్ కూడా తీపిచ్చేస్తున్నా, కానీ మీకు చూపించాను, క్లోజ్ చేస్తాం. మొత్తానికి ఎంట్రీ ఇచ్చేసాము. క్లాక్ టవర్ కనిపిస్తుంది మీకు, క్లాక్ టవర్. డింగే. సో మొత్తానికి వచ్చేసినాం క్లాక్ టవర్ దగ్గరికి. ఇంకా పోవాలా. క్లాక్ టవర్ కనిపించేసింది. ఫీలింగ్ వెరీ హ్యాపీ. మేము రూమ్ అయితే తీసుకొని వచ్చేసాము. సో రేపు సాయంత్రం వరకు. సో ఇద్దరికైతే ఇక్కడ, పక్కనైతే ముగ్గురికి, మొత్తం 5 మంది మేము. సో ఇక్కడైతే వచ్చేసాం. చూడండి రూము ఎలా ఉందో. సో రూమ్ అయితే అద్దరిపోయింది, కానీ మాకు ఇక్కడ కొద్దిగా ఇదవుతుంది. వీళ్ళు వచ్చేసి చెప్పింది 4 డేస్ కోసం మేము వచ్చింది. రేపు పొద్దున్న 9కి బస్ బయలుదేరిపోతుందంట. మళ్ళీ మదీనాకు పోయేసి మళ్ళీ రేపు నైటే బయలుదేరి వచ్చేస్తామంట. సో మన రూమ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి కబోర్డ్ ఉంది. ఇక్కడ ఏమైనా పెట్టుకునేదానికి బట్టలు, అండ్ ఇక్కడ చూసుకుంటే టవల్, జానీమాస్ పెట్టుంటారు. అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది. సో ఇదైతే బాత్రూము. సో ఇది రూమ్, చూసుకోండి రూమ్. అండ్ ఇది వచ్చేసి టీవీ. ఇంకా ఫస్ట్ మనము వజూ చేసుకొని బయలుదేరిపోతాం, టైం లేదు. ఫ్రెండ్స్ వచ్చేసాము. ఇక్కడ చూడండి క్లాక్ టవర్. సో ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి. సో చాలామంది వచ్చినారు, మాషాల్లా. ఇలాంటిది మనకు అదృష్టం ఉండాలా. ముస్లిమ్స్ ఖచ్చితంగా ఇక్కడ రావాలనుకుంటారు.
సో ఎన్నో 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 ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకొని ఇంత దూరం వచ్చి ప్రతి ఒక్కరూ ఇక్కడ ప్రతి ఒక్కరూ ముస్లిమ్స్లో ప్రతి ఒక్కరూ ఇక్కడ రావాలని ప్రతి ఒక్కరి కోసం ప్రే చేస్తున్నా. ఎవరెవరు అయితే రావాలనుకుంటున్నారో సో మీకోసమే దువా చేస్తున్నా. ఆమీన్. క్లాక్ టవర్ ఇది కాబా. సో ఇక్కడైతే అందరూ కూర్చొని ఉన్నారు, నేను కూడా కూర్చొని ఉన్నా. ఇంకా ఇప్పుడైతే పోయేసి గుండు కొట్టేయాలి, గుండు అక్కడైతే చూద్దాం. సో ఇప్పుడైతే జంజమ్ వాటర్ తాగేదానికైతే వెళ్తున్నాం. కనిపిస్తాం కదా మొత్తం జంజమ్ వాటర్స్ అనమాట. జంజమ్ కోల్డ్ వాటర్ చూడండి, జంజమ్ కోల్డ్ వాటర్. సో ఇక్కడ గ్లాసెస్ అయితే పెట్టేసి ఉంటారు, మనమే వచ్చి తాగాల. అది 7 రౌండ్లు కొట్టేసి 2 రకాత్ శుక్రియా నమాజ్ చదువుకొని వచ్చి తాగాలన్నమాట. సో నేనైతే తాగేసాను. ఇంకా వేరే చోట వెళ్ళాలా, అక్కడికి వెళ్దాం. సో ఇక్కడ కనిపిస్తాం కదా, ఇది వచ్చేసి సఫా మర్వాహ అంట. సో ఇక్కడి నుంచి అదో అక్కడ వెళ్తున్నారు కదా, సో ఆ పక్క అయితే వెళ్ళి మళ్ళీ రిటర్న్. సో ఇక్కడ గ్రీన్ లేక్ దగ్గర పరిగెత్తి పోవాలి. రూమ్ కూడా వేకేట్ చేస్తున్నాం. చూడండి, ఇదే మాకు రూము. సో చాలా హ్యాపీ ఇక్కడ వచ్చినందుకు. అండ్ ఉమ్రా కూడా పూర్తిగా అయిపోయింది. సో ఇప్పుడైతే మనం మదీనాకి అయితే వెళ్ళబోతున్నాం. సో ఇంకో ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా నేను ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీస్తో రావాలని ఆశపడతారు, వాళ్ళ అమ్మ నాన్నతో. ఇన్షాల్లా ఈ దువాని అల్లా కబూల్ చేస్తే బాగుంటుంది. ఇన్షాల్లా ఫ్యూచర్లో మా అమ్మ నాన్నతో, మా బ్రదర్స్తో, ప్రతి ఒక్కరితో రావాలన్న ఆశ ఉంది నాకు. ఇన్షాల్లా అల్లా దువా ఆసాన్ ఫర్మాయి. ఇన్షాల్లా జరూర్ మిలేంగే ఫిర్సే. మళ్ళా వస్తాను ఉమ్రాకి. ఈసారి అయితే మేము భయంతో వచ్చినా నాకు తెలియదు కదా ఎలా ఉంటుంది ఏందనేది. కానీ ఇప్పుడు మొత్తం పిన్ టు పిన్ తెలుసుకున్నా ఎలా ఏంటి అనేది. సో నెక్స్ట్ టైం వస్తే చాలా ఈజీగా అయితే ఉంటుంది. మనం తెలుసుకోవాలా. సో ఏ పని అంత ఈజీగా తెలియదు. తెలుసుకొని మనం దాన్ని ఎలా చేయాలా ఏందనేది మనం నేర్చుకోవాలన్నమాట. ఓకే, లెట్స్ గో. బస్ అనేది మన కోసం వెయిట్ చేస్తుందో లేదో తెలియదు. సో వెళ్ళి చెక్ చేయాలా బస్ వచ్చిందో లేదో అనేది. సో వెళ్ళిపోదాం ఇంకా మదీనాకి. సో చూడండి, మేము వచ్చిన హోటల్ ఇది. సో ఈ హోటల్ నుంచి ఇక్కడ బస్సు లోపల అయితే ఉన్నాము. సో మా సీట్ వచ్చేసి ఫ్రంట్లో కాదు, లాస్ట్లో అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ మీకు వ్యూ చూపిద్దామని ఇట్లా వచ్చానమాట. సో ఇదే మన సీట్లు. ఇక్కడ కింద డౌన్ ఉంది, ఇక్కడ డ్రైవర్ సీటు. అండ్ ఇక్కడ మనం పోయేది. నాది కాకుండా ఇక్కడ బాత్రూమ్ కూడా ఉంది, బాత్రూమ్ చూపిస్తా. సో ఇదైతే బాత్రూము. సో ఇదే మన సీట్. సో మన సీట్ ఎలా ఉంది కామెంట్ చేయండి. సో మదీనాకి వెళ్ళేదానికి ఇంకా 2 hours పడుతుంది.
సో ఇక్కడ హోటల్స్ ఎవరైతే ఆపినారు, టైం అయితే 12:30 అవుతుంది. సో చూడండి అన్ని బస్సు ఇక్కడ. సో మన బస్సు అయితే అక్కడ ఉంది. ఇంకా నేను కూడా నమాజ్ అయితే చదువుకొని ఇంకా ఏమైనా తినాలా. సో ఫుడ్ సో ఇక్కడైతే వ్యూ చూడండి వేరే లెవెల్ ఉంది. ఎట్లయితే వేరే లెవెల్ ఉంది. మొత్తం చుట్టూరు కొండలే, మొత్తం కొండలే అన్నమాట, మామూలుగా లేదు. మదీనాకి వెళ్ళే రూట్లో, మక్కాకి, దమ్మం నుంచి మక్కాకి వచ్చే రూట్లో మొత్తం కొండలే ఉన్నాయి. ఎలా ఉంటుందిరా అంటే ఫీల్ ఇక్కడ ఇక్కడే ఉండిపోవాలరా అని అనిపిస్తూ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి కొండలు చూడండి ఏమున్నాయో. సూపర్గా ఉన్నాయి. రోడ్లు కూడా మామూలుగా లేవు, మొత్తం కొండలే, చుట్టూరు కొండలే. ఆ పక్క కూడా చూడండి చుట్టూరు కొండలే, కొండలు మొత్తం కొండలే అన్నమాట. సో ఇప్పుడైతే ఇక్కడి నుంచి భోజనం చేసుకొని ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరిపోవడమే. 1/2 అవరే టైం ఇచ్చినారు. ఓకే, కలుద్దాం మదీనాలో. సో హాయ్ అండి, మేమైతే ఇక్కడ మదీనాలో కూబా మసీద్ అయితే వచ్చాము. సో ఇక్కడైతే నమాజ్ చదువుకొని మదీనాకి వెళ్తాము. సో కనిపిస్తాం కదా ఇదే మసీదు. సో దీని పేరు ఖానా మసీద్ ఖానా కూబా అయినా కూబా మాస్క్. సో ఇక్కడ పెద్దోళ్ళకి బండిలో తిప్పుతున్నారు నమాజ్కి వెళ్ళేకి. సో ఇక్కడైతే నమాజ్ చదువుకొని మనము బస్సు పార్కింగ్ అయితే అక్కడ. సో బస్ దగ్గర వెళ్ళిపోతే మళ్ళీ ఇక్కడి నుంచి మదీనాకైతే వెళ్తాము. చాలామంది ఉన్నారు ఇక్కడ. సో వేరే కంట్రీస్ నుంచి వచ్చినారనమాట. ఇదే కూబా మసీద్ చూస్తున్నారు కదా. ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి ఊత్ పహాడ్ అంట. సో కనిపిస్తుంది కదా మొత్తం కొండలే. ఇక్కడ కొండల మధ్యలో వచ్చేసి మసీద్ ఉంటుంది. ఇంకా మనం వచ్చేసి కొండ ఎక్కుతాం పదండి. इसको क्या बोलते हैं? जंगे औद, ऊद पहाड़ बोलते हैं. हाँ इधर युद्ध हुआ. हाँ युद्ध हुआ इधर युद्ध हुआ मारामार तो फाइटिंग हुआ. ऊद पहाड़ 72 साहब शहीद हुए थे. हाँ इधर ही हुआ. वो है तो उनके वहाँ जा रहा. बस मैं दुआ करो और पहाड़ी पे चढ़ के देखना, कुछ देखो और चलो फटाफट. సో మొత్తానికి మనం వచ్చేసాము మదీనాకి. ఇక్కడ మదీనా చుట్టూరు వచ్చేసి హోటల్సే ఉన్నాయి, మొత్తం హోటల్సే, కొన్ని కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తాం కదా ఇదే అనమాట మదీనా. దీని లోపలికి అయితే వెళ్తున్నాము. సో చాలామంది వచ్చినారు. ఇంకోటి మీకు చూపిస్తాను, అది వర్షం పడినప్పుడు ఓ బారిష్ కే టైం మే ఖుల్తా హై క్యా నహీ నార్మల్ సే ఖుల్తా హై छतरी? ओ नहीं, वो कब खुलता है, कौन सा टाइम में खुलता है? ये दिन में धूप में. अच्छा. సో చుట్టూరు మొత్తం హోటల్సే ఉన్నాయి. కనిపిస్తుంది కదా మొత్తం హోటల్సే. ఇక్కడ కనిపిస్తుంది కదా మొత్తము ఇదంతా గొడుగులు అనమాట. మార్నింగ్ ఎండ టైంలో ఓపెన్ అవుతుంది. ఈరోజు అయితే ఇప్పుడు ఈవినింగ్ కదా, ఈవినింగ్ టైంలో అసలు ఏం ఓపెన్ చేయరు. వాన పడితే ఓపెన్ అవుతుంది. ఇదే दोनों बच्चे को रहता है उधर देखते हैं. अब नहीं जाने देते इसके अंदर. आना भाग रो شوية بعد هذا يشكى شربات.
మొత్తానికి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడి నుంచి సీకోకి అయితే వెళ్ళి కొంచెం పని ఉంది అక్కడ చూసుకొని ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోవడమే. అల్హమ్దుల్లా ఉమ్రా అయితే ఫస్ట్ టైం బాగా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ టైం ఇంకా ఫస్ట్ టైం పోయినప్పుడు బాగా తెలుసుకున్నాం కాబట్టి ఇంకా నెక్స్ట్ టైం ఇంకా బాగా తెలుసుకొని ఇంకా బాగా దాని గురించి తెలుసుకొని చేద్దాం. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.